మనవాడలో మన ఆదిరెడ్డి కార్యక్రమం రాజమండ్రి 29, 30 డివిజన్లలో నిర్వహించారు. ప్రజా సమస్యలను కార్యాలయాలకు పరిమితం చేయకుండా వారి గడప వద్దకే వెళ్లి తెలుసుకొని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహిస్తున్న మనవాడలో మన ఆదిరెడ్డి కార్యక్రమం 29, 30 డివిజన్లలో విశేష స్పందన మధ్య కొనసాగింది. మంగళవారం రాత్రి పార్టీ యువ నాయకుడు రఘు నివాసంలో బస చేసిన ఎమ్మెల్యే వాసు బుధవారం ఉదయం ప్రజలతో కలిసి ఆయా డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను ఓర్పుగా విన్నారు. పెన్షన్లు, ఇళ్లు, డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ అంతరాయాలు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, కాలువల శుభ్రత, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజల వద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించడం పట్ల స్థానికులు ఎమ్మెల్యే వాసును అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ప్రతి అంశం కూడా సంక్షేమంలోనే ఏది చెప్పినా మెటీరియల్ తీసుకోండి, ప్రజల దగ్గర నుంచి మీరు వెరిఫై చేసుకోండి. దానివల్ల మీకు సులువు అవుతుంది, ప్రజలు కూడా సంతృప్తి చెందుతారు. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, తప్పకుండా అధికారులు ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళగలితేనే ఏ కార్యక్రమమైనా చేయగలుగుతాం. దానికి ఉదాహరణే సర్ ప్రోగ్రాంలో కృషి చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీతో పాటు సమన్వయం చేసుకోగలిగాం కాబట్టే ఇంత రేషియోలో డిజిటలైజేషన్ చేసాం. ఇంత రేషియోలోని మనం ఆ అన్మ్యాప్డ్ కూడా తగ్గించుకోగలుగుతున్నాం. భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా అందరూ ప్రయాణం చేద్దామని కూడా తెలియజేసుకుంటూ, అధికారుల పరంగా ఈ కార్యక్రమంలో మొదటిది అయిపోయింది. రెండవది ఇంకా రాజకీయంగా మేము మాట్లాడుకునే అంశాలు, మీకేమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి, లేకపోతే మేము మా క్యాడర్తో మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడేది ఏం లేదు కదా. అయితే మీరు వర్షం తగ్గేంత వరకు కాస్త కళ్యాణ మండపాలు డోర్లు తెరిచి ఉన్నాయన్నా,